హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి రియాక్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. రియాక్ట్లో మనం ఆల్రెడీ ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే లిస్ట్ ఈరోజు డిస్కస్ చేస్తాను. అండ్ వాట్ వీఆర్ డిస్కస్ ఫస్ట్ డే రోజు మనం బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసేసాం ఆల్మోస్ట్ కదా. నెక్స్ట్ వచ్చేసేసి కొన్ని కోర్ కాన్సెప్ట్స్ సెకండ్ పార్ట్లో కంప్లీట్ చేసాం. అండ్ థర్డ్ వచ్చేసి రౌటింగ్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. రౌటింగ్లో మనకి ఇంకా ఏం మిగిలి ఉన్నాయంటే ఆత్ అండ్ అడ్మిన్, లేజీ లోడింగ్, ఇవే కదా మనకు మిగిలి ఉన్నాయి. ఇవి మనము హుక్ స్టార్ట్ చేసినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే లిస్ట్ అండ్ కీస్ ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే లిస్ట్ అండ్ కీస్ గురించి మీకు తెలిస్తే మీకు మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ కూడా తెలియాలి. ఎందుకు అంటే ఇవి యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసేటివన్నీ ఉంటాయి. ఇటరేట్ చేయాలన్నా, ఫిల్టర్ చేయాలన్నా, సింగిల్ వాల్యూ రెడ్యూస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎవరైనా వీటి గురించి నేర్చుకోవాలనుకుంటే మన జేఎస్లో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2లోనే ఉన్నాయి. సో ఒకసారి జేఎస్ వీడియోస్ ఒకసారి చూసి ఇక్కడికి రండి. మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అండ్ ఈ రౌటింగ్ కాన్సెప్ట్స్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. వెబ్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము లిస్ట్ అండ్ కీస్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటాం. అసలు ఈ లిస్ట్, కీస్, ఇండెక్స్ ఏంటి అంటే మనకి హెచ్టిఎంఎల్లో యుఎల్ఐ అనేసి మనము మాన్యువల్ గా డేటాను రాస్తాం. మాన్యువల్ గా లిస్ట్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుంటాం, అవునా. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైనమిక్ గా ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని లిస్ట్ రూపంలో చూపిస్తాం. ఓకే, డైనమిక్ గా ఒక కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని అంటే మరి డైనమిక్ గా ఎలా చూపిస్తారు? ఇలా యుఎల్ఎల్ఐ ట్యాగ్స్ హెచ్టిఎంఎల్ లాగా మనం ఇవ్వకుండా డైనమిక్ గా క్రియేట్ చేస్తాం లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని. మరి ఇవి ఎలా క్రియేట్ చేస్తాము అంటే యూజింగ్ అండ్ అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ లో మనం డేటాను స్టోర్ చేస్తాం. అరేస్, ఆబ్జెక్ట్స్ లో డేటా స్టోర్ చేసి ఈ మ్యాప్ తో ఇటరేట్ చేసుకుంటాం. మ్యాప్ తో ఇటరేట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ ఎన్ ఇండెక్స్ అండ్ కీ టు ఇటరేట్ ద వాల్యూస్ యూనిక్ గా మనం ఇటరేట్ చేసి యూనిక్ గా గెట్ చేసుకోవాలి అనుకుంటే మనం కీస్ యూజ్ చేసుకుంటాం. ఈ కీస్ ఎయిదర్ ఐడీస్ అయినా ఉండొచ్చు, ఎయిదర్ ఇండెక్స్ అయినా ఉండొచ్చు. ఈ ఐడీస్, ఇండెక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయం. ఎందుకంటే ఇట్ ఈస్ అ నాన్ యూనిక్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి, కాన్స్ట్ ఐటమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బనానా, ఆరెంజ్, యాపిల్ ఉందనుకోండి. ఇప్పుడు మన దగ్గర 3 అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ 3 అరే ఆఫ్ ఎలిమెంట్స్ కి మనకున్న ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 0, 1, 2 కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 0, 1, 2లో ఒకవేళ నాకు సేమ్ వాల్యూసే, సేమ్ డేటానే ఆరెంజ్ అని 2 దగ్గర ఉంది అనుకోండి, అప్పుడు నాకు యూనిక్ అని ఏది తెలుస్తుంది చెప్పండి? తెలియదు కదా. సో అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా చేంజ్ చేశానే అనుకో, ఏదైనా యాడ్ చేశానే అనుకో, ఏదైనా రిమూవ్ చేసేసి ఏదైనా అప్డేట్ చేశాను అనుకో, ఆ ట్రాకింగ్ అనేది మనకి ఇండెక్స్ త్రూ అంత అంత పర్ఫార్మెన్స్ లెవెల్ ఉండదు. కానీ నువ్వు ఒక యూనిక్ గా పెడితే, ఒక యూనిక్ ఐడి అనేది ఇచ్చావనుకో, అప్పుడు ట్రాకింగ్ ఏది రిమూవ్ చేస్తున్నాం, ఏ ఐడి రిమూవ్ చేస్తున్నాం అని తెలిసిపోతుంది. ఏ ఐడి రిమూవ్ చేస్తున్నాం అంటే ఆ డేటా అంతా తెలిసిపోతుంది ఏది రిమూవ్ చేసామనేసి త్రూ ఐడీస్. అంతేకాకుండా ఒకటే ఐడితో ఇంకొక వాల్యూస్ అనేవి ఉండవు, ఒకటే ఐడితో ఒకటే ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్ రోల్ నెంబర్ లో ఒకటే ఐడితో ఒకటే ఉంటుంది కదా. ఇలా మనం ఐడీస్ తోనే గెట్ చేసుకోవాలి. ఇండెక్సెస్ తో ఒక్కసారి చూద్దాం ఎలా యూజ్ చేస్తాము అనేసి. దెన్ వి విల్ గో విత్ కీస్. ఓకే, ఇప్పుడు రిటర్న్ లో మనము యుఎల్, నేను ఏం చెప్తున్నాను, ఇటరేట్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్తున్నాను, అవును. ఫస్ట్ అయితే మనం ఇటరేట్ చేసుకుందాం. వేటిని ఇటరేట్ చేసుకోవాలి? ఐటమ్స్ లో ఉన్నవే కదా. ఐటమ్స్ డాట్ మ్యాప్, నేను ఇక్కడ మ్యాప్ యూజ్ చేస్తున్నా. ఐటమ్ అనే పారామీటర్ ఇస్తున్నా. ఏం చెప్పాను నేను? ఇండెక్స్ కదా, ఇండెక్స్ తీసుకుంటాం అని చెప్పాను కదా ఫస్ట్ లో. వితౌట్ మ్యాప్ యూ విల్ నాట్ గెట్ దిస్ వన్. ఇది నీకు రావాలి అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నీకు ఎలా ఇటరేట్ అవుతుంది అని తెలియాలనుకుంటే వీ హ్యావ్ టు లర్న్ ద మ్యాప్. ఓకే,
function that accepts up to 3 arguments calls the callback function one time of each element in the array. Okay, iterate చేసుకోవడానికి. It's like an C. ఇప్పుడు మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. ఒకటి మన ఇండెక్స్ పొజిషన్, ఒకటి టు ఇటరేట్ ద ఎలిమెంట్స్. ఓకే, టు ఇటరేట్ ద ఎలిమెంట్స్ వాట్ వి ఆర్ గివెన్ ద వేరియబుల్ ఇట్ ఈస్ అన్ ఐటమ్. ఇప్పుడు మన కీ ఏంటి ఇక్కడ? ఇండెక్స్. ఓకే, ఇప్పుడు we had to call the item. డైనమిక్ గా మనం ఒక డేటాని, ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఫెచ్ చేయాలనుకుంటే మనం ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళండి, అబౌట్ సెక్షన్ లో చూస్తే వెజ్, బనానా, ఆరెంజ్. సారీ, 1 minute. ఓకే, దిస్ ఇస్ నాట్ ద వన్. మనం ఇక్కడ క్రియేట్ చేసాం, కాంటాక్ట్ అస్ లో క్రియేట్ చేసాం కదా. విల్ గో app.js. ఓకే, మనం కాంటాక్ట్ అస్ కి ఇవ్వలేదు, సో కాంటాక్ట్ అస్ పేజ్ ఒకసారి ఇద్దాం. రౌటింగ్ ఐ థింక్ నౌ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు చూడండి, కాంటాక్ట్ లోకి వెళ్ళేసి వచ్చిందా? బనానా, ఆరెంజ్, యాపిల్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్స్ లో డేటాని ఒకసారి తీసుకుందాం. ఆబ్జెక్ట్స్ లో కీ అండ్ వాల్యూ పేర్స్ ఇచ్చేసి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి కీ ఏంటి? ఐడి. నేమ్. ఆబ్జెక్ట్స్ అంటేనే మనం ఎలా స్టోర్ చేసుకుంటాం? ఐడీస్ తోనే కదా, కీ అండ్ వాల్యూ పేర్స్ తోనే కదా. ఫస్ట్ ఐడి వచ్చేసి 1 ఇద్దాం అండ్ నేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడి ఈక్వల్ టు 2 అండ్ నేమ్ విన్నీ. ఓకే, ఇప్పుడు నేను 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. ఓకే, ఎక్కువ తీసుకోవట్లేదు, ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ మాత్రమే తీసుకున్నాం. ఈ 2 ఆబ్జెక్ట్స్ ని మనం ఇప్పుడు ఐడితో చూద్దాం. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలీదు, కానీ ఈ డిఫరెన్స్ మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే తర్వాత నేను యూజ్ చేస్తాను, అప్పుడు మీకు ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఐటమ్ తీసుకున్నాం కదా, వి డోంట్ నీడ్ దిస్ పారామీటర్. ఇండెక్స్ అవసరం లేదు. మన కీ ఏంటి? ఇప్పుడు మన కీ ఏమవుతుంది? మన ఐటమ్ డాట్ ఐడి అనేది మన కీ అవుతుంది. యూనిక్ గా తీసుకున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ యూనిక్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఐడి తీసుకున్నావో అప్పుడు నువ్వు యూనిక్ గా ఫెచ్ చేస్తావు. ఐడి అనేది ఒకటే ఉంటుంది కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ అనేవి జనరేట్ అవ్వవు. ఓకే, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక షాప్ లో ప్రోడక్ట్స్ అనేది వెళ్తున్నాయా వస్తున్నాయా అని తెలిసేది మనకి ఇండెక్స్ పొజిషన్స్ యూజ్ చేస్తే మనకు అర్థం కాదు. అదే నువ్వు ఐడి యూజ్ చేస్తే ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క ఐడి ఉంటుంది కాబట్టి ఐడి త్రూ మనకి మ్యాచ్ అవుతుంది. ఐటమ్ డాట్ నేమ్. ఇప్పుడు చూద్దాం. వచ్చిందా? ఆ కీ అండ్ విన్ని. ఇలా మనము లిస్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. లిస్ట్ అండ్ కీస్ పొజిషన్స్ అంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ట్రాకింగ్. ఓకే, ఇవి జస్ట్ ఇప్పుడు నేర్చుకోండి, ఎందుకు అంటే యూజ్ స్టేట్ లో ఇంకా బాగా నేర్చుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ రోజు అయితే మనం హూక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు హూక్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మీద ఏంటి అంటే ఈ క్లాస్ కాంపోనెంట్స్ అనేసి కూడా ఉన్నాయి మనకి ఇంతకు ముందు. కాకపోతే ఎప్పుడైతే రియాక్ట్ అనేది 16.8 వర్షన్ లెక్క వచ్చేసిందో, ఎప్పుడైతే న్యూ ఫీచర్స్ వచ్చాయో అప్పటి నుంచి మనము ఈ ఫంక్షనల్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు అంటే క్లాస్ కాంపోనెంట్స్ లో మనకి ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేసి దిస్ కీవర్డ్ అనమాట. అసలు ఈ దిస్ కీవర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాస్ కాంపోనెంట్స్ లైఫ్ సైకిల్ అండ్ స్టేట్ ని మేనేజ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అండ్ కాంపోనెంట్ అప్డేట్, కాంపోనెంట్
డిడ్ అప్డేట్ ఇవన్నీ ఏమవుతాయంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటారు క్లాస్ కాంపోనెంట్స్‌లో. ఓకే. ఎప్పుడైతే ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ అండ్ స్టేట్ మేనేజ్‌మెంట్ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ చేస్తుందో అప్పటినుంచి మనం ఈ క్లాస్ కాంపోనెంట్స్ అనేది యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు లైఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో రిటర్న్, ఈ అప్డేట్, షుడ్ అప్డేట్ ఇలాంటివన్నీ మనకు డైరెక్ట్‌గా ఈ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ హూకే మనకు చేసేస్తున్నాయి. సో, ఈ క్లాస్ కాంపోనెంట్స్‌ని అప్పటినుంచి మనము వాడడం మానేసాం. అప్పుడే మనకి రియాక్ట్ అనేది చాలా పాపులర్ అయింది. ఎప్పుడైతే మనం ఫంక్షనల్ కాంపోనెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకున్నామో, ఈ ఫస్ట్ హూక్, యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ అప్పటినుంచి చాలా పాపులర్ అయింది. ఇప్పటికి గూడా క్లాస్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ అది ఎవరంటే లేటెస్ట్ మోడల్ ఎవరైతే యూజ్ చేయట్లేదో లేటెస్ట్ ఫీచర్ వాళ్ళు మాత్రమే. సో, ఇప్పుడు ఎవ్వరు క్లాస్ కాంపోనెంట్స్ గురించి ఇంట్రడక్షన్‌లో గూడా చెప్పట్లేదు. సో, మనం గూడా అంతే హూక్సే నేర్చుకుందాం. కానీ ఇంటర్వ్యూ పర్పస్ కోసం వాట్ ఈస్ క్లాస్ కాంపోనెంట్స్ అండ్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేసి ఒకసారి తెలుసుకోండి. ఓకే. వై వి చేంజ్డ్ ఫ్రమ్ క్లాస్ కాంపోనెంట్స్ టు ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఈ 3 క్వెషన్స్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే యూజ్ స్టేట్ హూక్. ఈ యూజ్ స్టేట్ హూక్ ఏంటి? అసలు ఎలా ఉంటుంది? అనేసి మనం తెలుసుకుందాం. ఓకే. యూజ్ స్టేట్ హూక్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ ఓపెన్ చేస్తాను. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఇది గేమ్ అనుకోండి. ఇది గేమ్ అనుకోండి. ఇది గేమ్. ఓకేనా? ఈ గేమ్‌లో మనకి ఫస్ట్ స్కోర్ ఎంత 2 ప్లేయర్స్ ఆడుతున్నారు. 2 ప్లేయర్స్ ఆడుతున్నారు. ఓకే. ప్లేయర్ 1 ప్లేయర్ 1 అండ్ ప్లేయర్ 2. ఓకే. ప్లేయర్ 2 ఆడుతున్నారనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు గేమ్‌లో ఫస్ట్ ఏమవుతుంది స్కోర్ అనేది 0 చూపిస్తుంది. అవునా? ఫస్ట్ స్కోర్ అనేది 0 చూపిస్తుంది. తర్వాత ఇనీషియల్‌గా కదా! నెక్స్ట్ ఏమవుతుంది స్కోర్ అనేది 2, 3, 4 అనేసి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అవునా? ఈ ఇంక్రీజ్ అయిన దాన్ని అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇనీషియల్‌గా మనకెంత వాల్యూ ఉంది. ఇనీషియల్‌గా మనకెంత వాల్యూ ఉంది అండ్ దాన్ని బట్టి మనకు స్క్రీన్‌లో ఎంత ఎంత స్కోర్ అనేది జనరేట్ అవుతుంది. ఇవన్నీ ట్రాక్ చేయడాన్ని మనం ఏమంటామంటే యూజ్ స్టేట్ హూక్ చేస్తుంది. ఓకే. ఇవన్నీ స్క్రీన్ మీద విజిబుల్ చేయడానికి అండ్ ఆల్సో ట్రాక్ చేయడానికి. అంటే ఇప్పుడు నీకు ఈరోజు స్కోర్ గేమ్ ప్లేయర్ 1కి స్కోర్ ఎంత అంటే 1 అనుకో. ప్రీవియస్ స్టేట్ ఎంతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ స్టేట్ 1 ఉంది అనుకో. ఇప్పుడు మన స్కోర్ ఎంత 1. ఇప్పుడు 1+1 ఏమవుతుంది? 2 అవుతుంది గానీ మళ్ళీ 1 అవుతుందా? ప్లేయర్ 1కి కాదు గదా! ఇలా మనము ఒక స్కోర్‌ని ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను స్కోర్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఒక స్కోర్‌ని ట్రాకింగ్ చేయడానికి అండ్ ఒక స్కోర్ చేంజెస్ అవుతూ ఉంటే దాన్ని అప్డేట్ చేయడానికి, ఏదైతే చేంజ్ అవుతుందో అది మాత్రమే అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేసుకునేది ఏంటి అంటే యూజ్ స్టేట్ హూక్. ఓకే. ఈ యూజ్ స్టేట్ హూక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు యూజ్ స్టేట్ హూక్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సీ ఇలా సింపుల్‌గా ఏదైతే స్కోర్ బోర్డ్ మీద స్క్రీన్ మీద మనకు కనిపిస్తుందో అప్డేట్ అయ్యి, ఓన్లీ అది మాత్రమే అప్డేట్ అవుతది. ప్రీవియస్ స్టేట్ బట్టి నెక్స్ట్ స్కోర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇలా కీప్ ట్రాకింగ్. ఈ ట్రాకింగ్ అన్నీ ఎలా జరుగుతుంది అంటే త్రూ యూజ్ స్టేట్ హూక్. మరి ఈ యూజ్ స్టేట్ హూక్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సి యూజ్ స్టేట్ హూక్‌లో మనం వచ్చేసేసి ఫస్ట్ ప్రిమిటిటివ్ వాల్యూస్‌తో చూద్దాం. అంటే ప్రిమిటిటివ్ వాల్యూస్ అంటే ఈ యూజ్ స్టేట్ హూక్ అనేది బూలియన్స్‌తో, స్ట్రింగ్స్‌తో ఎలా జరుగుతుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసేసి అరేస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్‌తో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ వాల్యూస్‌తో కూడా చూద్దాం. ప్రీవియస్‌తో ఒకసారి. ఓకే. ఇలా మనం చూసిన తర్వాత ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ ఫార్మ్స్. వెబ్ డెవలప్‌మెంట్‌లో ఫార్మ్స్ ఎలా యూజ్ చేస్తాం త్రూ రియాక్ట్ యూజింగ్ యూజ్ స్టేట్ ఒకసారి చూద్దాం. ఓకే. ఇది ఈరోజు మనం ఎజెండా. ఓకే. విల్ స్టార్ట్ విత్ హుక్స్. వి విల్ క్రియేట్ వన్ కాంపోనెంట్ use state hook in react dot js. Okay. We'll go here const first hook. Okay. Return syntax కూడా తెలుసుకుందాం.
అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది వాట్ ఈస్ యూజ్ స్టేట్ అనేసి. ఓకే, సారీ, మనం యాక్చువల్గా అయితే ఆర్ఐఎఫ్సి ఇవ్వచ్చు, నేను మర్చిపోయి ఇలానే ఇచ్చేస్తున్నాను. సి, ఈరోజు ఏం చేద్దామంటే ఫస్ట్ సింటాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సింటాక్స్ ఏంటి అంటే దీనికి సి కాన్స్ట్, నేను ఏం చెప్పాను, స్టేట్ స్టేట్ సెట్ స్టేట్. ఓకే, సెట్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి యూ స్టేట్ తీసుకుంటాం. యూ స్టేట్ లోనే కదా మనం చేస్తున్నాం యూ స్టేట్ హుక్. ఇది మన సింటాక్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇనిషియల్ స్టేట్ అంటాం. సి, ఈ స్టేట్ అనేది ఏంటి అంటే వేరియబుల్ అన్నమాట. ఈ స్టేట్ అనేది ఏంటి, వేరియబుల్, కరెంట్ స్టేట్ ఆఫ్ ది వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పెయింట్ లో మన కరెంట్ ప్లేయర్ స్కోర్. ఓకే, మన కరెంట్ ప్లేయర్ స్కోర్ ఎంత, ప్లేయర్ 1 స్కోర్ 0, కరెంట్ ప్లేయర్ స్కోర్ 0. సారీ, సి కరెంట్ ప్లేయర్ స్కోర్ ఎంత ఇప్పుడు మనకి పెయింట్ లో, ప్లేయర్ 1 స్కోర్ 0 కదా. సో ఆ వేరియబుల్ ని మనము ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఓకే, సెట్ స్టేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు స్కోర్ 0 నుంచి ప్లేయర్ 1 ది 1 అయింది, అవును, 0 నుంచి 1 అయింది. మరి ఈ 1 అనేది ఎలా అప్డేట్ అవుతుంది అంటే యూజ్ స్టేట్ లో మనం యూజ్ చేసుకునే వేరియబుల్ ఏంటి అంటే సెట్ స్టేట్. ఈ సెట్ స్టేట్ ఫంక్షన్ టు అప్డేట్ ద స్టేట్ అన్నమాట. ఒక స్టేట్ ని అప్డేట్ చేయడానికి మనం యూజ్ చేసుకునేది ఈ సెట్ స్టేట్. ఎలా అప్డేట్ అవుతుందంటే 0, ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ లైక్ 0 నుంచి 1 అప్డేట్ అయింది కదా, సేమ్ అలానే. నెక్స్ట్ ఇనిషియల్ స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్కోర్ ఎంత, ఫస్ట్ ఇనిషియల్ గా 0 కదా, ఇక్కడ కూడా అంతే. మన ఇనిషియల్ గా ఫస్ట్ ఏంటైతే ఉంటుందో దాన్ని మనం ద వాల్యూ దట్ ద స్టేట్ విల్ ఇనిషియల్లీ హోల్డ్. ఏదైతే ఫస్ట్ ఒక వాల్యూ హోల్డ్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్ ద ఇనిషియల్ స్టేట్, ఆ 0 ఏమవుతుంది మనకి ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అవుతుంది. ఇప్పుడు మీకు సింటాక్స్ అర్థమైంది కదా. ఇప్పుడు we will go here and create one use state hook. సింపుల్ గా ఒకటి ప్రిమిటివ్ వాల్యూస్ తో చిన్న కౌంట్ వేరియబుల్ చూద్దాం, తర్వాత 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అప్పుడు మీకు ఈజీగా యూజ్ స్టేట్ హుక్ అనేది అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి క్రియేట్ చేసుకున్నాం కదా, యూజ్ స్టేట్ హుక్ తీసుకుందాం. కాన్స్ట్, మన స్టేట్ ఏంటి, ఫస్ట్ కౌంట్, కౌంటే కదా. నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నాం, అప్డేట్ చేయాలి కదా కౌంట్, దానికి సింటాక్స్ లో ఏముంది, సెట్ స్టేటే కదా. సో వీఆర్ టేకింగ్ సెట్ స్టేట్ అండ్ యూజ్ స్టేట్. వాట్ ఈస్ అవర్ హుక్ నేమ్, యూజ్ స్టేట్. నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ ఇనిషియల్ స్టేట్. ఇప్పుడు కౌంటర్ లో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్ ఎంత ఉంటుంది, 0. ఓకే, గో టు JSX. JSX లో మనం ఏమి ఇద్దామంటే h1 కౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ ఇద్దాం. 4 ఎగ్జాంపుల్స్ చూస్తాం, నార్మల్ నుంచి బేసిక్ నుంచి రియల్ వరకు. ఓకే, రియల్ వెబ్ డెవలప్మెంట్ లో ఎలా యూజ్ చేస్తాం అన్నంత వరకు చూస్తాం. ఓకే, ఇంక్రిమెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇంక్రిమెంట్ అనే ఫంక్షన్ ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఇంక్రిమెంట్ చేద్దాం. ఎలా అప్డేట్ చేస్తున్నానో చూడండి. రిటర్న్ స్టేట్మెంట్ ముందే మనం రాస్తాం ఫంక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి కాన్స్ట్, వాట్ ఈస్ అవర్ ఫంక్షన్ నేమ్, ఇంక్రిమెంట్. టేక్ ఇట్ ఆరో ఫంక్షన్. నేనైతే ఆరో ఫంక్షన్ తీసుకుంటున్నా, యూజ్ ఆరో ఫంక్షన్ ఓన్లీ. ఇప్పుడు వచ్చేసి సెట్ కౌంట్. మన వేరియబుల్ ఏంటి, కౌంటే కదా. ఈ కౌంట్ ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఎంత, 0నే కదా. ఇనిషియల్ స్టేట్ నుంచే కదా మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, మరి అప్డేట్ చేయాలి కదా. ఏ వేరియబుల్ అది, కౌంట్. కౌంట్ ప్లస్ 1. ఇప్పుడు చూద్దాం, మన ఫస్ట్ హూక్ అనేది మన app.js లో లేదు కాబట్టి వీ హ్యావ్ టు కీప్ దిస్ ఫస్ట్ హూక్ ఇన్ about.js లో పెడదాం ఫస్ట్ హూక్ ని. ఓకే, ఫస్ట్ హూక్ నేను about.js లో పెట్టాను. go here, use state is not defined. See, we need to import that use state. Go to first hook. We have to import use state hook.
ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. నౌ we will go here, go click on about. ఇప్పుడు చూడండి, when I click on increment, it has to increment by value 1, కానీ ఇక్కడ ఎందుకో అప్డేట్ కాలేదు. 1 minute. ఎందుకు అప్డేట్ కాలేదో కూడా చెప్తా. మనము ఇంక్రిమెంట్ చేస్తున్నాం కానీ స్క్రీన్ మీద చూపిస్తున్నామా? మరి స్క్రీన్ మీద చూపించట్లేదు కదా. మరి స్క్రీన్ మీద చూపించాలంటే యూజ్ స్టేట్ లో కానీ రియాక్ట్ లో కానీ వీ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్రెషన్ కౌంట్. ఓకే, గో నౌ. సి, ఇంక్రిమెంట్ అవుతుంది కానీ ఇందులో ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఎంతసేపు ఇంక్రిమెంట్ బై 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కోర్ అనేది 6 కొట్టంగానే క్రికెట్లో 6 వచ్చింది అనుకో, 6 యాడ్ అవ్వాలి కదా, అవునా? ప్రీవియస్ స్టేట్ బట్టి 6 యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో 4 కొడితే 4 యాడ్ అవ్వాలి కదా. మరి ఇక్కడ అన్నిటికీ 1 యాడ్ అవుతుంది. దిస్ ఈస్ ద రైట్ వే టు యూజ్ ద యూజ్ స్టేట్ హుక్ ఫర్ దిస్? నో, దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు యూజ్. వీ హ్యావ్ టు యూజ్ అనదర్ మెథడ్. ఇంకొక మెథడ్ అనేది మనకుంది. ఏంటి అంటే అది యూజింగ్ ప్రీవియస్ స్టేట్. ఒకసారి మనము ప్రీవియస్ స్టేట్ మెథడ్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఎంతసేపు 1 అప్డేట్ అవుతుంది కానీ ఇంకేమైనా అప్డేట్ అవుతుందో? అందులో లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ కౌంట్ ప్లస్ 1 తీసేసి వాట్ వీ హ్యావ్ టు డూ యు నో, గివ్ ప్రీవియస్ కౌంట్. ప్రీవియస్ కౌంట్ అనేది ఒకటి తీసుకుందాం. ప్రీవియస్ కౌంట్ ప్లస్ 1. సి, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రీవియస్ కౌంట్ ఎంత ఉందో దానికి 1 అనేది యాడ్ చేయమంటున్నాం. దిస్ ఇస్ ద రైట్ వే? నో. సి, ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే మనం ఎప్పుడైతే వర్క్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు యూజ్ చేయి. అదర్వైజ్ డోంట్ యూజ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ కౌంట్ తోనే కదా మనం ఇంతవరకు ఏం చేసామంటే ఫార్మ్స్ అంటే ఇంతవరకు నార్మల్గా యూజ్ స్టేట్ యూజ్ చేసి చేసాం. కానీ ఒక ఫార్మ్స్లో యూజ్ స్టేట్ యూజ్ చేసి మనము అసలు డేటాని ఇన్పుట్స్ ఎలా ఇస్తాం, అసలు ఫామ్ని ఎలా సబ్మిట్ చేస్తాం, ఇవన్నీ ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం ఆబ్జెక్ట్స్లో. ఓకే, యాక్చువల్గా రియల్ టైంలో మనం ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే యూజింగ్ యూజ్ స్టేట్ హుక్ విత్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సి హౌ వి విల్ క్రియేట్. ఫస్ట్ వీ కెన్ టేక్ కాన్స్ట్ ఫార్మ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫామ్ డేటా తీసుకుందాం. యూజ్ స్టేట్ ఫామ్ డేటా మనం అప్డేట్ చేయాలనుకుంటే ఇన్పుట్ వాల్యూస్ వాట్ వీ హ్యావ్ టు టేక్ సెట్ ఫామ్ డేటా కదా. నెక్స్ట్ వచ్చేసేసి యూజ్ స్టేట్. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూస్ ఏముండవు. ఇనిషియల్ వాల్యూస్ అనేవి ఎంటీగా ఉంటాయి, అవునా? ఫామ్ లో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇనిషియల్ వాల్యూస్ అనేవి ఎంటీగా తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే ఓన్లీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కి మాత్రమే యాడ్ చేద్దాం. ఈమెయిల్ ఆబ్జెక్ట్స్ లో మనం ఏం స్టోర్ చేస్తాం? కీస్ అండ్ వాల్యూస్ బేసే కదా. పాస్వర్డ్ ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఏమున్నాయి? ఓన్లీ ఇనిషియల్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఇనిషియల్ వాల్యూస్ మాత్రమే మనం తీసుకున్నాం కూడా. ఇలా మనం ఏం చేస్తున్నామంటే క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే రిటర్న్ లో ఫస్ట్ JSX కోడ్ అయితే ఇచ్చేద్దాం, తర్వాత ఫంక్షన్స్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఒక ఇనిషియల్ ఎంటీ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, లైక్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. ఇప్పుడు JSX లో మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కదా. ఫస్ట్ మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలంటే ఫస్ట్ మనకి ఏముంటుంది? ఫామ్ ఏంటి? ఆన్ సబ్మిట్ చేస్తుంది, రైట్? ఆన్ సబ్మిట్ తర్వాత క్రియేట్ చేద్దాం. హ్యాండిల్ సబ్మిట్ ఫంక్షన్ ఇస్తున్నాను ఫామ్. ఇప్పుడు ఈ ఫామ్ లో మనకు ఫస్ట్ ఏముంది? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ అండ్ నేమ్ కదా. వాల్యూ కూడా ఇవ్వాలి కదా.
మరి వాల్యూ ఇంకా మనం క్రియేట్ చేసామా? లేదు. క్రియేట్ చేయలేదు కాబట్టి ఇది అలానే పెడదాం. నెక్స్ట్ ఆన్ చేంజ్. ఆన్ చేంజ్. చేంజ్ అవ్వాలి కదా! ఇప్పుడు ఒకరు మెయిల్ ఇచ్చారు. ఒక మెయిల్ ఇచ్చాము అనుకోండి. ఆ మెయిల్ అలానే ఉండకూడదు. చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ మెయిల్ ఇవ్వాలి అనుకుంటే నెక్స్ట్ అప్డేట్ అవ్వాలి కదా! చేంజ్ అవుతూ ఉండడానికి మనం ఈ హ్యాండిల్ చేంజ్ ఫంక్షనాలిటీ అనేది రాసుకుంటాం. ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుందాం. జేసిక్స్ కోడ్‌లోనే. పాస్వర్డ్. ఓకే. నేమ్ ఈక్వల్ టు పాస్వర్డ్. యాక్చువల్‌గా వాల్యూ ఏమవుతుందంటే, ఏదైతే మన వేరియబుల్ ఉంటుందో, మన కీ అదే గదా! మన వాల్యూ. సో, ఇక్కడ ఇద్దాం. ఫార్మ్ డేటా డాట్ ఈమెయిల్. అదే గదా మనకు కావాల్సింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకేం గావాలి? ఫార్మ్ డేటా డాట్ పాస్వర్డ్. ఇవి రెండే గదా మనకున్నది. ఇప్పుడు ఇవి 2 తెచ్చుకున్నాం. కానీ ఇంతవరకు మనం డేటా అనేది డైనమిక్‌గా యాడ్ చేయలేదు ఇన్‌పుట్ టైప్స్‌లో. చేయాలంటే మనము హ్యాండిల్ చేంజ్‌కి ఒక ఫంక్షనాలిటీ రాయాలి. ఆన్ చేంజ్ ఫంక్షనాలిటీ అండ్ సబ్మిట్ ఫంక్షనాలిటీ రాయాలి. ఇవన్నీ ఒకసారి రాద్దాం. ఫస్ట్ హ్యాండిల్ చేంజ్‌కి రాద్దాం. ఈ ఒక ఫంక్షన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఈవెంట్ డాట్ టార్గెట్ యూజ్ చేస్తాం. ఈ ఈవెంట్ డాట్ టార్గెట్ ఎందుకు యూజ్ చేస్తామంటే కరెంట్ వాల్యూని టార్గెట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 10 బటన్స్ ఉన్నాయి. ఓకే. 10 బటన్స్ ఉన్నాయి. ఏ బటన్ నువ్వు క్లిక్ చేస్తున్నావు? 10 బటన్స్‌లో నువ్వు సెకండ్ బటన్ క్లిక్ చేస్తే సెకండ్ బటనే టార్గెట్ అవ్వాలి. ఫిఫ్త్ బటన్ క్లిక్ చేస్తే ఫిఫ్త్ బటనే టార్గెట్ కావాలి. ఇక్కడ కూడా అంతే. కర్సర్ నువ్వు ఏ పాయింటర్ మీద క్లిక్ చేస్తే అదే టార్గెట్ అవ్వాలి. అలా టార్గెట్ అవ్వడానికి, కరెంట్ టార్గెట్ అవ్వడానికి, ట్రిగ్గర్ చేయడానికి మనం ఈవెంట్ డాట్ టార్గెట్ యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఫార్మ్స్‌లో మనం ఎస్పెషల్‌గా యూజ్ చేసేది ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ అనేది మన ఏ ఏ ఏ రూపంలో ఉంటాయి? కీ అండ్ వాల్యూ పెయిర్స్‌లో ఉంటాయి కదా! సో, ఈ డాట్ టార్గెట్. నేను ఇందాక చెప్పాను కరెంట్ టార్గెట్ చేయాలి అనేసి. సో, దిస్ ఈస్ ద ఈవెంట్ డాట్ టార్గెట్. ఈవెంట్ డాట్ టార్గెట్ గురించి మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేమ్ అండ్ వాల్యూ స్పేస్ తీసుకున్నాం కదా! ఇప్పుడు అప్డేట్ చేయాలి. సెట్ ఫార్మ్ డేటా. ఏం అప్డేట్ చేయాలి? బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటాతోనే కదా మనం అప్డేట్ చేయాలి. సో, వి విల్ టేక్ ప్రీవియస్ డేటా. ఇవన్నీ ఫార్మ్ డేటా బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. ఇక్కడ ప్రీవియస్ డేటా అంటే ఏం లేదు. మనం ప్రీవియస్ డేటా ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ ఇచ్చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈమెయిల్ ఐడీ మనం ఆల్రెడీ ఇచ్చేసామనుకోండి. ఆ ఈమెయిల్ ఐడీ ఏమవుతుంది? అక్ అక్కడే ఉండాలి ఈమెయిల్ ఐడీ. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ. అలా రాస్తాం గదా! దానికోసం మనం ఇలా క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకుందాం. ఎందుకంటే మన ప్రీవియస్ డేటా గూడా ఎక్కడికి పోగూడదు. ప్రిజర్వ్డ్‌లో ఉండాలి. అండ్ నేమ్ మనకు కావాల్సిందేంటి? మన నేమ్, మన కీ అండ్ వాల్యూస్. ఇప్పుడు ఈమెయిల్ ఐడీ ఇస్తే మన ఈమెయిల్ ఐడీ వాల్యూ తెలియాలి. అండ్ పాస్వర్డ్ ఇస్తే మన పాస్వర్డ్. అంటే వి ఆర్ అప్డేటింగ్ ద స్పెసిఫిక్ ఫీల్డ్స్. స్పెసిఫిక్ ఫీల్డ్స్‌ని మనం డైరెక్ట్‌గా అప్డేట్ చేస్తున్నాం. డైనమికల్‌గా. ఓకే. ఇలా క్రియేట్ చేసుకోవాలి. నేమ్ అండ్ వాల్యూ. అండర్‌స్టాండ్ దిస్ వన్. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకొకటేంటంటే మనకి
సబ్మిట్ చేయాలి. ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి కదా. ఈ ఫామ్ ని ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సి ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫామ్ ని సబ్మిట్ చేయాలనుకుంటున్నాం. సో ఈ ఫామ్ సబ్మిట్ ఫంక్షన్ అనేసి ఒకసారి రాసుకుందాం. కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్, అదే కదా మన ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈవెంట్ డాట్ ప్రీవెంట్ డిఫాల్ట్ యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేజ్ అనేది ఇప్పుడు యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే పేజ్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా న్యూ పేజ్ లోకి వెళ్ళిపోతుంది యాంకర్ ట్యాగ్ మీద క్లిక్ చేస్తే. అలానే ఏదైనా పేజ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది, పేజ్ అనేది రీఫ్రెష్ అయిపోతుంది. అవునా, ఇలా రీఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి కస్టమ్ గా అంటే మనము రిఫ్రెష్ చేయకుండా ఆ డేటా అనేది స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అనుకో, అలాంటి టైంలో అంటే మనము స్టాప్ చేస్తున్నాం, యాక్షన్ ని స్టాప్ చేస్తున్నాం రిఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి, పేజ్ అనేది రిఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ యూజ్ చేసుకుంటాం. ఓకే, అదర్వైజ్ ఏమవుతుంది, ఫామ్ అనేది ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ చేస్తావో అప్పుడు రిఫ్రెష్ అయిపోతుంది పేజ్ మొత్తం. అలా రిఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే we will use this thing event dot prevent default form data submitted. అంతేనా. ఇప్పుడు మనం ఈ హ్యాండిల్ సబ్మిట్ ఇక్కడ యూజ్ చేసుకున్నామా, ఎస్ వీఆర్ యూజింగ్ దిస్ హ్యాండిల్ సబ్మిట్, but we are not exporting this form example. Export default form example. ఇక్కడ ఏం లేదు, మనం జస్ట్ ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫామ్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఏంటి, కీ అండ్ వాల్యూస్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, ఎంటీ ఆబ్జెక్ట్స్. ఇనిషియల్ గా మనకి ఏముంది, ఎంటీ ఆబ్జెక్ట్స్ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే సెట్ ఫామ్ డేటా యూజ్ చేసుకొని డేటాని అప్డేట్ చేసుకుంటున్నాం. ఓకే, ఈ డేటా ఎలా అప్డేట్ చేస్తున్నాం అంటే యూజింగ్ సెట్ ఫామ్ డేటా. అది ఎక్కడ మనం రాసుకున్నామంటే ఒక ఫంక్షనాలిటీలో క్రియేట్ చేసుకున్నాం, హ్యాండిల్ చేంజ్ అనే ఫంక్షన్. అంతే కదా. మరి ఒక ఫామ్ లో నువ్వు ఈమెయిల్ రాసావు, వెంటనే చేంజ్ అవ్వాలి అంటే వాట్ వి విల్ యూజ్, ఆన్ చేంజ్ జరగాలి అంటే హ్యాండిల్ చేంజ్ అనేది జరగాలి కదా. ఆ హ్యాండిల్ చేంజ్ జరగడానికి మనం ఒక ఫంక్షనాలిటీ రాసుకున్నాం. ఇక్కడ ఈవెంట్ డాట్ టార్గెట్ ఎందుకు అంటే కరెంట్ దాన్ని టార్గెట్ చేయడానికి, కరెంట్ దాన్నే టార్గెట్ చేయాలి. కరెంట్ నేమ్, కరెంట్ ఇన్పుట్, ఏదైతే కర్సర్ మనం కరెంట్ ట్యాగ్ చేస్తున్నామో దాన్ని. ఓకే, వై వీఆర్ యూజింగ్ దిస్ ప్రీవియస్ డేటా కూడా ఉండాలి కదా, స్ప్రెడ్ ఆపరేటర్. సో ప్రీవియస్ డేటాని కూడా ప్రిజర్వ్ చేయడానికి మనం యూజ్ చేసుకునేది ఏంటంటే స్ప్రెడ్ ఆపరేటర్. డైనమిక్ గా కరెంట్ ఫీల్డ్ అప్డేట్ చేయాలి, నాట్ అండ్ ఆల్. డైనమిక్ గా ఓన్లీ కరెంట్ ఫీల్డ్, అన్ని చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఓన్లీ కరెంట్ ఫీల్డ్ మాత్రమే. ఇప్పుడు ప్రీవియస్ డేటా అంతా ఉంటుంది, ఆ ప్రీవియస్ డేటా అంతా చేంజ్ అవ్వకుండా ఓన్లీ కరెంట్ ఫీల్డ్ చేంజ్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాం, నేమ్ అండ్ వాల్యూ కరెంట్ డైనమిక్ గా చేంజ్ చేస్తున్నాం. అండ్ ఆబ్వియస్లీ యూ నో ద హ్యాండిల్ సబ్మిట్, ఫామ్ ని సబ్మిట్ చేయడం. ఇప్పుడు ఈ ఫామ్ ఎగ్జాంపుల్ we can take here in boat.js dashboard.js. no 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 1 minute, ఒక పని చేద్దాం, కాంటాక్ట్ అస్ లోనే క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి what is our start hook form example. ఓకే, this is our hook, right? ఇప్పుడు ఫామ్ ఎగ్జాంపుల్ హుక్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. we'll see contact us.js. ఇప్పుడు లేబుల్ ఇవ్వలేదు కాబట్టి లేబుల్ నేమ్స్ రావట్లేదు, కానీ మనం ఒకసారి లేబుల్ ఇచ్చి చూద్దాం. స్టేట్ హుక్ లోకి వెళ్ళండి, స్టేట్ హుక్ లోకి వెళ్ళేసి అండ్ ఆల్సో వీఆర్ నాట్ గివింగ్ ద సబ్మిట్ కూడా ఇవ్వట్లేదు కనీసం మనం. కదా, వి విల్ డూ బటన్ టైప్ ఏంటి మనకి, సబ్మిట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు గివ్ ద లేబుల్ కాల్డ్
ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. కన్సోల్ ఇచ్చుకుందామా, డేటా అనేది వస్తుందా లేదా అనేసి. ఐ ఆల్రెడీ గివెన్ ద కన్సోల్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనుకోండి, పాస్వర్డ్ అప్డేట్. వెన్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, ఫామ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. చేంజ్ అవుతుందా? యాక్చువల్గా సబ్మిట్ చేయగానే ఈ డిఫాల్ట్ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోవాలి. అండ్ హియర్ గో ఇన్ కన్సోల్, ఫామ్ డేటా అనేది సబ్మిట్ చేసాం. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ మన ఈమెయిల్ ఏంటి, అఖిల, అండ్ పాస్వర్డ్ akhila.76619. సి ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు వస్తుంది, కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, వెంటనే ఎంటీ అయిపోవాలి. వెన్ ఐ క్లిక్ ఆన్ సి యూజ్ స్టేట్లో అక్కడ మనకి ఎంటీ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ప్రీవియస్ ఈవెంట్.ప్రీవెంట్ డిఫాల్ట్ ఉంది కదా, రిమూవ్ దిస్ వన్ అండ్ కీప్ ఇట్ ద సేమ్. సి నౌ, ఇప్పుడు చూడు, I will give some password and when I submit, రిఫ్రెష్ అయిపోతుంది. కన్సోల్ అనేది ఆ ఈవెంట్ అనేది జరగట్లేదు. కన్సోల్ ఇప్పుడు అది ఉందా, లేదు. మనం చూసి చూడకముందే రిఫ్రెష్ అనేది అయిపోతుంది. సో ఇలా రిఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈవెంట్.ప్రీవెంట్ డిఫాల్ట్ యూజ్ చేసుకుంటాం, అంతే. ఓకే, చూడండి, నేను సబ్మిట్ చేస్తా. మళ్ళీ ఒకసారి చూడండి, కన్సోల్లో వచ్చి వెళ్ళిపోయింది, అంతే. సో ఇలా జరగకుండా ఉండడానికి మనం ఈ ఈవెంట్.ప్రీవెంట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూజ్ స్టేట్ హుక్. ఓకే, యూజ్ స్టేట్ హుక్ ని మనం ఇలా యూజ్ చేసుకుంటాం అనమాట. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే ఎవరికైనా రాదు. ఓకే, ప్రాక్టీస్ ఇట్.